2024 is an example for 2024 is an example for 2024 అన్నది దేనికి ఉదాహరణ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మల్టీనామియల్ అంటే ఏది బహుళ పది అంటాడు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ట్రైనామియల్ ఏది త్రిపది అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ బైనామియల్ ద్విపది అంట. ఫోర్త్ వన్ మోనోమియల్ ఏకపది అంటాడు. అంటే 2024 అనేది అకార్డింగ్ టు టర్మ్స్ ఆల్జీబ్రాయిక్ టర్మ్స్ ఏమని చెప్పచ్చు మనము మోనోమియల్ అని చెప్పచ్చు. అంటే ఎందుకంటే ఓన్లీ వన్ టర్మ్ ఇస్ దట్ ఏమి an algebraic expression which has only one term is called monomial. ఇది ఏమవుతుంది మనకు మోనోమియల్ అవుతుంది. ఎన్న ఆప్షన్ అంటే ఫోర్త్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే తెలుగు తీసుకుంటే మనకు ఏకపది అని చెప్పచ్చు. ఒక బీజీఎస్ సమాసం ఒకే పదాన్ని కలిగి ఉంటే ఒక బీజీఎస్ సమాసము ఒక పదాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటామంటే ఏమని చెప్పచ్చు మనం ఏకపది అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఒకే పదాన్ని కలిగిన బీజీఎస్ సమాసాన్ని ఏకపది అని చెప్పంటాము. అదే రెండు ఉన్నాయనుకోండి ఇట్లాగా దీన్ని ఏమంటాము బైనామిల్ అని చెప్తాం, అంటే ద్విపది అని చెప్పంటాం. అదే మూడు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమని చెప్పచ్చు మనము త్రిపది అని చెప్పొచ్చు అనమాట. దీన్ని కూడా ఇంకా ఎక్కువ ఉంటే మనకు అట్లా ఏం చెప్తాం బహుళ పది అని కూడా చెప్పొచ్చు. అంటే ఇది మనకు మల్టీనామిల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మరి యాక్చువల్గా మనకి డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ ఓన్లీ నంబరింగ్ ఉంది కదా సార్, ఇది టర్మ్ ఎలా అవుతుందంటే దీని పక్కన ఏముంటుందని అర్థం మనకు x⁻0 అనమాట. అంటే ఇది కాన్స్టెంట్, అది వేరియబుల్ అవుతుంది. ఇది స్థిరాంకం అవుతుంది, ఇది చలరాశి అవుతుంది. మళ్ళీ చలరాశి ఎలా ఉంటుంది x⁻0 అంటే అర్థమే మనం 1 ఉంటుందని చెప్పని అర్థం మనం. కాబట్టి ఏం చెప్పాలి దీన్ని మోనోమియల్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట.